పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఓ వ్యక్తికి భార్య నుంచి వేధింపులు కలకలం రేపాయి. పెళ్లైన కొత్తలో సజావుగానే సాగిన కాపురం ఆ తర్వాత క్లిష్టంగా మారింది. అత్తాకోడళ్ల గొడవలతో మొదలైన వివాదం చివరకు భర్తను కారులో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేంత వరకు వెళ్లింది. సొంత భార్య అత్తామామల నుంచే తనకు ప్రాణహాని ఉందంటూ ఓ భర్త రోడ్డెక్కాడు. శాంతినగర్ కాలనీకి చెందిన సతీష్ కు భీమవరానికి చెందిన నాగదుర్గతో 2022లో వివాహం జరిగింది. అయితే తన భార్య తనని వేధింపులకు గురి చేస్తుందని, చంపేందుకు ప్రయత్నించిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అద్దెంట్లో ఉండడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో సొంత ఇంట్లో పెట్టి ఉంటే ఇక్కడ కూడా మీ ఫ్యాక్టరీకి అది వెళ్ళడం, రవల ఫ్యాక్టరీకి అది వెళ్ళడం చేసుకోవడం అంతా బాగానే ఉంది. తర్వాత నేను ఇష్టం లేదు, నేను ఉన్నాను, చేయను, నువ్వు మా అమ్మతోటి మా తమ్ముడితోటి నువ్వు చెప్పు, నాకు మీ అమ్మాయి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, మీ అమ్మాయి వల్ల నేను ఇబ్బందిగా ఉంది, నేను రాకులు తీసుకుంటాను అని చెప్పు, నీకు ఏమైనా అవసరమైతే తర్వాత డబ్బులు కూడా ఇస్తాను నీకు అని చెప్తున్నాను. నేనైతే నీతో ఉండను, నాకు ఇష్టం లేదు అన్నది. అలా అడ్జస్ట్ అయ్యి తర్వాత తనని చెప్పి చేసుకుంటే అలా కొన్నాళ్ళు సాగిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా మారుతుందిలే, సరే అంతా అర్థం చేసుకుంటుందిలే, బాగానే ఉంటుందని ఉద్దేశంతో ఎదరికెళ్ళాను. పిల్లలు పుట్టే కూడా తను మారపోవడం తోటి తన కూడా నేను మారట్లేదు, నీ బిహేవియర్ బాగుంటలేదు, నీ యాటిట్యూడ్ బాగుంటలేదు, నువ్వు మారాలి, నువ్వు మారతాం నువ్వు మారట్లేదు అని చెప్పి పచ్చి బూతులు తిడతాం. మా అమ్మాళ్ళని నన్ను మా అన్నయ్యని అందరినీ తిడతాం. అయినా సరే నేను ఓపు సహనంతో పట్టాను. మొన్న మే 9వ తారీఖు శ్రీ సాయి బాలాజీ రెస్టారెంట్ కాడి నుంచి రెడ్ కార్ లో నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి భీమవరం కొట్టుకుంటా తీసుకెళ్లి సాయి బాలాజీ కాడి నుంచి భీమవరం వాళ్ళ ఇంటి దాకా కొట్టుకుంటా తీసుకెళ్లి బూట్లతోటి కాలుతోటి తన్ని మా బామ్మ కొట్టుకుంటా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా నన్ను కొల్లబొడి చేశారు అని ఎవరికి చెప్పుకోని స్థితి. ఆ నైట్ కూడా అక్కడే పడుకున్నాను.